హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ వీడియోలో మనం ఇన్స్టాలేషన్ అనేది సీక్వెల్ లైట్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలో, నెక్స్ట్ క్రియేట్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసాము. సో ఈ వీడియోలో మనము క్రియేట్ చేసిన టేబుల్లో డేటాని ఎలా లోడ్ చేయాలి, నెక్స్ట్ లోడ్ చేసిన డేటాని ఎలా చూడాలి, సో ఆ డేటాని ఎలా డిలీట్ చేయాలి, లేదా క్రియేట్ చేసిన టేబుల్ని ఎలా డ్రాప్ చేయాలి, సో ఈ విషయాలు మనం నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్. సో గైస్, సో మన ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ స్టేట్మెంట్ యూస్ చేసి ఒక టేబుల్ క్రియేట్ చేసాము. సో ఆ ఆ క్రియేట్ చేసిన టేబుల్లో డేటా అనేది మనం లోడ్ చేయలేదు. సో ఏదైనా టేబుల్లో డేటా లోడ్ చేయాలంటే మనం ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ వాడతాం. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. సో ఏ టేబుల్ అయితే మనం డేటా లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో వాటి కాలమ్ నేమ్స్ మనం మెన్షన్ చేయాలి విత్ కామా సెపరేటెడ్. సో మనకి ఏ కాలమ్స్లో అయితే డేటా లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్స్, నెక్స్ట్ వాటి యొక్క వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాలి. సో కాలమ్ 1లో వాల్యూ 1 స్టోర్ అవుతుంది, కాలమ్ 2లో వాల్యూ 2 స్టోర్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏ ఆర్డర్ అయితే ఇస్తున్నామో సేమ్ ఆర్డర్లో వాల్యూస్ అనేవి ఆ పర్టికులర్ కాలమ్స్లో ఈ ఇక్కడ ఏ టేబుల్ అయితే మెన్షన్ చేస్తామో ఆ టేబుల్లో లోడ్ అవుతాయి. సో ఇది ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్. నెక్స్ట్, సో ఎప్పుడైతే వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేసామో ఆ వాల్యూస్ మనం చూడాలంటే టేబుల్లో రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ రికార్డ్ని మనం ఆ వాల్యూస్ని మనం యాక్సెస్ చూడాలి అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది రెండు రకాలుగా మనము యూజ్ చేయొచ్చు. ఒకటి సెలెక్టింగ్ పర్టికులర్ కాలమ్స్. సో నాకు ఒక టేబుల్లో n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే నాకు 2 కాలమ్స్ మాత్రమే కావాలితే నేను ఐ కెన్ చూస్ 2 కాలమ్స్ ఇయర్. సో దట్ ఈస్ అవర్ విష్. టేబుల్లో 10 కాలమ్స్ ఉంటే మనం 2-3 కాలమ్స్ మనకి నచ్చిన కాలమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటంటే ఐ వాంట్ ఎంటైర్ టేబుల్ రికార్డ్స్. సో ఆ కేసులో ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో ఇది సింటాక్స్ గైస్, ఇది సెలెక్ట్ స్టేట్మెంట్. సో టేబుల్ క్రియేట్ అయింది, టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసాము, సెలెక్ట్ చేసాము. ఇప్పుడు నాకు టేబుల్లో పర్టిక్యులర్ రో నాకు వద్దు. సో టేబుల్లో డేటా అనేది డిలీట్ చేయాలంటే వీ విల్ యూస్ డిలీట్ డిలీట్ స్టేట్మెంట్. సో డ్రాప్ టేబుల్ అంటే టేబుల్ని డిలీట్ చేసేస్తాం, కంప్లీట్గా టేబుల్ అనేది డేటాబేస్లో లేకుండా రిమూవ్ అయిపోతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్, డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ డ్రాప్. సో డిలీట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ టేబుల్లో ఉన్న డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది, టేబుల్ స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుంది. బట్ డ్రాప్ స్టేట్మెంట్ అనేది ఎంటైర్ టేబుల్ని డేటాబేస్లో లేకుండా రిమూవ్ చేస్తుంది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టికల్గా ఇప్పుడు ఎస్క్యూఎల్ లైట్ స్టూడియోలో ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ గో టు ఎస్క్యూఎల్ లైట్ స్టూడియో. సో లాస్ట్ సెషన్లో మనం ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ చేసాము. సో వీ కెన్ సీ ఎంప్లాయీ టేబుల్ అండర్ వరల్డ్ డేటాబేస్. సో ఎంప్లాయీ టేబుల్లో త్రీ కాలమ్స్ ఉన్నాయి: ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. సో ఫస్ట్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాద్దాం దీని మీద. So let's select all the values from this employee table. Select star. Star ఏం చేస్తుందంటే అన్ని వాల్యూస్ని రిట్రీవ్ చేస్తుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ టేబుల్లో ఉన్న వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో క్వెరీ గాట్ ఫినిష్డ్ ఇన్ 0 seconds. అండ్ సో మనం జస్ట్ టేబుల్ని మాత్రమే క్రియేట్ చేసాం, వాల్యూస్ అనేవి ఏమి ఇన్సర్ట్ చేయలేదు గైస్. సో వీ కెనాట్, సో దేర్ ఆర్ నో వాల్యూస్, బట్ వీ కెన్ సీ 3 కాలమ్స్ హియర్. అండర్ ద కాలమ్స్ దేర్ ఆర్ నో వాల్యూస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం యూజింగ్ అవర్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. సో ఇన్సర్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ రైటింగ్ దిస్. So I am inserting a row. Insert into employee. So we need to specify the columns. So employee table lo employee ID,
ఎంప్లాయీ శాలరీ. సో నేను ఫస్ట్ 2 కాలమ్స్ డేటా మాత్రమే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ చూజన్ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ శాలరీ. ఎంప్లాయీ నేమ్ అనేది నేను ఇన్సర్ట్ చేయట్లేదు. సో 2 చూజ్ చేసుకున్నాం కాబట్టి మనం 2 వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. సో ఎంప్లాయీ ఐడి వచ్చేసి గైస్ ఎంప్లాయీ ఐడి అని నెంబర్గా తీసుకున్నాను. సో ఐఎమ్ గివింగ్ 123 is the ID for the particular employee and his salary is like 50,000. So let's execute this statement. సో 1 row got affected. సో ఇది ఏం చేసిందంటే ఒక రోని ఇన్సర్ట్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని రన్ చేద్దాం. సో ఎప్పుడైతే సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేసామో వీ కెన్ సీ ద ఎంప్లాయీ. మనం ఏదైతే రికార్డ్ ఇన్సర్ట్ చేసామో ఆ రికార్డ్ వాల్యూ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది నల్ ఉంది, ఎందుకంటే మనం ఎంప్లాయీ నేమ్కి వాల్యూ ఏమీ లేదు, ఓన్లీ 2 కాలమ్స్ని మాత్రమే లోడ్ చేసాం గైస్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఎంప్లాయీ టేబుల్లో ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. Let's copy this and paste it here. So next I am going with some random number 1 to 4, and his name is like Mohan and his salary is 60,000. సో హియర్ నేను ఇక్కడ 3 మెన్షన్ చేశాను, 1 2 4 మోహన్ అండ్ 60,000. సో ఇక్కడ మనకి కాలమ్ నేమ్స్ కూడా 3 ఉండాలి, అదర్వైజ్ విల్ గెట్ ద ఎర్రర్. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇక్కడ 3 వాల్యూస్ ఇస్తున్నాను, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఐఎమ్ రన్నింగ్ దిస్ కోడ్ అపార్ట్. ఓకే, సో ఇది ఏం చెప్తుంది, ఎర్రర్ వైల్ ఎగ్జిక్యూటింగ్ సీక్వెల్ క్వెరీ అండ్ డేటాబేస్. ఎందుకంటే మోహన్ అనే దానికి కాలం అనేది మ్యాచ్ అవ్వలేదు, నో సచ్ కాలం. సో ఈ మోహన్ అనే ఇది స్ట్రింగ్ టైప్, నీడ్ టు గివ్ దిస్ స్ట్రింగ్ సింగిల్ కోట్స్ సిన్స్ ఇట్స్ a string type, right, varchar, right, we need to give it in and we need to mention that column, which column we need to give this. So we are going to give this in employee name. Okay, employee name, employee ID, employee salary, and we are running this query. Now query finished and 1 row gets affected. So let's see the records. So again I am selecting star from entire values. ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి గైస్, 124 ఐడితో మోహన్ అనే పేరుతో 60,000. సో ఈ రకంగా మనం టేబుల్లో డేటాని లోడ్ చేయొచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ సో లోడ్ చేసిన డేటాని నెక్స్ట్ డిలీట్ చేయాలంటే, సింటాక్స్ అనేది డిలీట్ ఫ్రమ్ టేబుల్, ఇది సింటాక్స్ గైస్. సో మీరు డిలీట్ ఫ్రమ్ టేబుల్ ఇస్తే మొత్తం టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 123 ఎంప్లాయీ ఐడి గల రికార్డ్ని మాత్రమే రిమూవ్ చేయాలనుకుంటే కనుక యూ నీడ్ టు స్పెసిఫై ఇన్ ద మెన్షన్ ఫార్మాట్. సో లెట్స్ సీ దట్ ఎగ్జాంపుల్. delete from which table, employee, where. So we are giving where condition, where emp id equal to 1 2 3. గైస్, సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది. ఎక్కడ వేర్ అనేది ఇక్కడ ఫిల్టర్ కండిషన్. సో ఎంప్లాయీ ఐడి 1 2 3 ఉన్న రోని డిలీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిలీట్ స్టేట్మెంట్ ఇలా కూడా వాడచ్చు.
సో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అనేది ఏం చేస్తుందంటే టోటల్ ఎంప్లాయీ టేబుల్ని డిలీట్ చేసేస్తుంది. సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, 1 2 3 ఉన్న రికార్డ్ని డిలీట్ చేస్తుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్. సో క్వెరీ గాట్ ఫినిష్డ్, 1 row గెట్స్ ఎఫెక్టెడ్. లెట్స్ సీ ద టేబుల్ రికార్డ్స్ హియర్. సో 1 2 3తో ఉన్న రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. అగైన్ లెట్స్ యాడ్ దట్ రికార్డ్ అగైన్. సో నేను ఇన్సర్ట్ ఇంటూ రన్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ ఇంటూ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ 1 2 3 ఉన్న రికార్డ్ని యాడ్ చేస్తుంది. సో లెట్స్ రన్ దిస్ రికార్డ్ query and let's see the output here. So we can see 2 rows. Now I am executing the next delete statement. So delete from employee. So ఈ క్వెరీ ఏం చేస్తుందంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది. ఇది ఓన్లీ ఎంప్లాయీ ఐడి 1 2 3 ఉన్న రికార్డ్ని డిలీట్ చేసింది. అర్థం చేసుకోండి గైస్, రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇది కంప్లీట్ రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది. లెట్స్ సీ ద అవుట్పుట్. లెట్స్ రన్ ఇట్. సో క్వెరీ గాట్ ఫినిష్డ్ అండ్ 2 rows గెట్స్ ఎఫెక్టెడ్. సో డిలీట్ ఫ్రమ్ టేబుల్ అంటే మన ఎంటైర్ టేబుల్ ఉన్న 2 rows డిలీట్ అయిపోయినాయి. సో లెట్స్ సెలెక్ట్ ద రికార్డ్స్ నౌ. సో our expectation is like empty table. Let's see. So I have run this report and there is no data in this particular table. So guys, in this way we will so delete from table ఏం చేసిందంటే టేబుల్లో ఉన్న వాల్యూస్ని కంప్లీట్గా రిమూవ్ చేసింది. కానీ టేబుల్ స్ట్రక్చర్ అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఇవి మాత్రం అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి డ్రాప్ అనేది ఏం చేస్తుందంటే టేబుల్ని డేటాబేస్లో లేకుండా చేస్తుంది. దాని అర్థం ఏంటంటే టేబుల్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. లెట్స్ సీ దట్ ఎగ్జాంపుల్ గైస్. లెట్స్ రైట్ ద క్వెరీ డ్రాప్ టేబుల్ అండ్ వీ నీడ్ టు గివ్ ద టేబుల్ నేమ్ ఎంప్లాయీ. సో గైస్ ప్రజెంట్ మనకి ఎంప్లాయీ టేబుల్ అనేది ఇక్కడ ఉంది విత్ 3 columns. ఎంప్లాయీ టేబుల్ ఉంది విత్ 3 columns విత్ నో డేటా. సో ఎప్పుడైతే మనం ఈ డ్రాప్ స్టేట్మెంట్ అనేది రన్ చేస్తామో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అనేది డిసపియర్ అవుతుంది. లెట్స్ అబ్జర్వ్ గైస్. ఐఎమ్ రన్నింగ్ దిస్. So query finished and if you look at this there is no employee table here. So it gets disappeared. The main difference between delete and drop is, so delete will delete all the records from the table but it won't touch the structure of the table. So structure అనేది అలాగే ఉంటుంది, ఎన్ని కాలమ్స్ అలాగే ఉంటాయి. డ్రాప్ will remove entire table from the database. So that's all about the story guys. Thank you.